దొంగ చేతికి తాళాలిస్తే పరిస్థితి ఏంటి? ఉగ్రవాదులను తయారు చేస్తున్న దేశానికి వారిని కట్టడి చేసే బాధ్యతనిచ్చింది ఐక్యరాజ్యసమితి. పాకిస్తాన్కు ఇలాంటి కీలక పదవి ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ విషయంలో సమితి అవలంబిస్తోన్న ద్వంద్వ ప్రమాణాలపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదులకు శిక్షణకు భారీగా ఖర్చు చేస్తున్న పొరుగు దేశానికి అంతర్జాతీయ బ్యాంకులు భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ రుణాలు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, ముల్లా ఒమర్ లాంటి కరడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఘనత ఆ దేశానిది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు కూడా. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 146 పాకిస్తాన్కు చెందినవే కనిపిస్తాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్-ఖైదా, తాలిబాన్ వంటి సంస్థకు మన పొరుగుదేశం స్థావరంగా మారిపోయింది. 2001 సెప్టెంబర్ 9న అమెరికాపై ఉగ్రదాడికి సూత్రధారి అల్-ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్ను దాచింది పాకిస్తానే. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ చనిపోయే వరకు క్వెట్టా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, ఇలా ఎంతో మంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు. 1993 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే తలదాచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదే అవుతుంది. ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెప్తే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు చేసిన పని ఇదే. ప్రపంచ ఉగ్రవాదానికి కార్ఖానాగా మారిన పాకిస్తాన్కు ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది. అంతేకాదు, తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికి దక్కటం ఇప్పుడందరినీ విస్మయపరుస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం నోట ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు వినిపించనున్నాయి. ఇది చూడ్డానికి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటుంది. పాకిస్తాన్ ఈ పదవిని అడ్డం పెట్టుకుని చాలా ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు, సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. గతంలో 4 హిందువులను ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. వాస్తవానికి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై పాక్ కన్నేసింది. చివరికి వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవటం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్కు కలిసొచ్చే అంశమే. తాలిబాన్లతో ఇస్లామాబాద్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాబూల్కు దగ్గరయ్యేందుకు ఈ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని పాక్ ఉపయోగించుకోనుంది. పహల్గాం దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై భారత్ దాడి చేస్తోందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా బహిరంగంగా తిప్పికొట్టారు. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో మాట్లాడారు. ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది. అప్పటి నుంచి తాలిబాన్లతో బంధం కలుపుకోవటానికి వేగంగా పావులు కదుపుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడుల్లో పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కావడంతో తీవ్రంగా నష్టపోయింది పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ దశలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF $1 బిలియన్ ఇచ్చేందుకు అంగీకరించగా ఆసియా అభివృద్ధి బ్యాంకు $800 మిలియన్ ఇచ్చేందుకు ఒప్పుకుంది. అందుకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎక్కువగా రక్షణ ఖర్చులకు మళ్లించే ప్రమాదం ఉందని చెప్పింది. భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం పాకిస్తాన్లో పన్నుల వసూలు స్థాయి 2018లో జీడీపీలో 13% నుంచి 2023లో 9.2% పడిపోయింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంత సగటు 19%తో పోలిస్తే చాలా తక్కువ. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ రక్షణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక సంస్థల నుంచి పొందిన నిధులను పాక్ అభివృద్ధికి కాకుండా రక్షణ రంగానికి మళ్లిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత ఆసియా అభివృద్ధి బ్యాంకుకు పాకిస్తాన్కు
ఆర్థిక సాయం అందించే ముందు ఈ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ విధానాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బ్యాంకులు పాకిస్తాన్కు రుణం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటానికి పిలుపునిచ్చే అగ్రదేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆచరణలో మాత్రం ద్వంద్వ విధానాలను పాటిస్తున్నాయి. ఉగ్రవాదం మీద పోరాడుతున్న భారత్కు సహకరించకపోగా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కే సహకరించడం విమర్శలకు తావిస్తోంది.